గల్సా ఎవరో తెలిసిన వాళ్ళు వస్తున్నట్టున్నారా? ఏంటి బ్రో, ఏదైనా వర్కౌట్ అయిందా? అదేం లేదు మావా. వెళ్ళానా, ఆవిడ మామూలు మనిషి కాదు మావా. ఓ 10-15 మంది సెట్ చేసి పెట్టింది. నేను మన స్టైల్లో ఒక ఆట ఆడుకొని వచ్చాను. ఎవరు నువ్వు? నేను మొత్తం చూసాలే. నువ్వు తోపులా బిల్డప్ ఇవ్వడం చూసాను, తోక ముడుచుకొని రావడం చూసాను. ఫీల్ అవుతున్నాడు కదా. ఉచ్చబోసుకోవడానికి ఆగినప్పుడు నేను గొలుసు చూసేసామే. ఎవరితోనూ చెప్పకు. నాన్న అదేదో పెద్ద రౌడీ బేబీలా ఉందే. ఇలా చూడు, మన వృత్తిలో మాత్రం దొరికితే దున్నేస్తారు, చిక్కితే చీరేస్తారు. నీ ఎంత పంచులు ఆపుతావా నాన్న? అది కాదు నాన్న, ఆవిడ దగ్గర చాలా డబ్బు ఉంది. సార్, మీరు పంపించిన ఫోటోలో ఉన్న ఆవిడ్ని కనిపెట్టాం. కానీ పట్టుకోబోయినప్పుడు ఏంటో చెప్పయ్యా. తలకి దెబ్బ తగిలి చచ్చిపోయింది. మాకు దొరికిన ఆ పని చేసేవాళ్ళం అయ్యా. బాడీని మేడ్చల్ కూడా తీసుకురా, అక్కడ మాట్లాడుకుందాం. ఓకే సార్. దాన్ని తీసుకెళ్లి అప్పగిస్తే మనకు వచ్చేదేం లేదు. దాన్ని మనమే లేపేస్తే దాని దగ్గర ఉన్న డబ్బన్నా కొట్టేయచ్చుగా. త్వరగా కంచి బయలుదేరుతాం. ఈ లోకరు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉద్భవించిన మొదటి ఆత్మరక్షణ కళ అడిమురైలోని సైలాత్, కరహతి, మల్లు వంటి యుక్తులే ఈ రోజు ప్రపంచంలోని పలు దేశాల్లో సిలాత్, జూడో, కరాటే, అఖీడో అని రూపాంతరం చెందాయి. మన మోయితాయి కూడా అడిమురై నుంచి వచ్చిందే. తెల్లదొరలు భారతదేశాన్ని ఆక్రమించిన వెంటనే అడిమురైని నిషేధించారు. ఆ తరువాత మెల్లమెల్లగా అడిమురై కనుమరుగయ్యింది. ఈ కాలంలో ఇంత నైపుణ్యంతో ఆ కళను ప్రయోగించే వారిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎలా పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు తలకు దెబ్బ తగిలి చనిపోయింది కదా. సారీ సార్. కన్యాకుమారి దగ్గర డబ్బులు గుంజిన వీడియో వైరల్ అయినందువల్ల వీళ్ల మీదే తప్పుందని కమిషనర్ కేసు క్లోజ్ చేయమన్నారు. మీ ట్రీట్మెంట్ కి సెట్ అవ్వదు. ఏంటి? దీనికి అడిమురయ్యే వైద్యం. అకాడమీలో ఫైర్ అయినందువల్ల ప్లేయర్స్ కి సేఫ్టీ లేదని ఎంఎంఏని ఆపేయమంటున్నారు. టెక్నికల్ డైరెక్టర్ ని కలిసి మాట్లాడడానికి వెళ్తున్నాను. నేను బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చేలోగా తను చనిపోయిందని న్యూస్ వినాలి. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? వీడు చిన్నోడు పంచర్, వీడు పెద్దోడు పటాసు, నేను గొలుసు. ఎలా ఉన్నారు నా వారసులు? నీ దగ్గర ఎంత కొట్టేశాడమ్మా? చెప్పమ్మా, ఇచ్చేస్తాను. ఇలా ఇంటికి వచ్చి కొట్టే పని పెట్టుకోవద్దు, గౌరవం పోద్ది. ఇదేంటి కత్ బ్రో? పెద్దొండా ఇది ఓకేనా? చూడు, ఎందుకు నా కోతిలా లాక్కుంటావు? అడిగితే ఇస్తానుగా. బ్రో మెక్కే విషయంలో నేను కోతినే బ్రో, అందులో డౌటే లేదు బ్రో. బ్రో నాకు చాలా సేపటి నుంచి లైన్ వేస్తున్నాడు. వాడి గోల్ ఏంటో చూసి వస్తా. లేదా మరెందుకు కొట్టు పెట్టుకున్నావు? ఏంది డార్లింగ్, చాలా సేపటి నుండి నన్ను గుర్రమని చూస్తున్నా. ఈ కోతి ముఖం నువ్వేనా అని చూస్తుండా. రే నేనే రాదే. ఆ పిక్సెల్ ఏంటి? కొత్త మొబైల్ కొనుక్కోవచ్చుగా. అకాడమీని తగలెట్టి ఎలా ఎటకారంగా మాట్లాడుతున్నాడు చూడు. బ్రో అకాడమీని తగలెట్టింది మనమేం తెలిసిపోయింది బ్రో. త్వరగా రా బ్రో, ఇక్కడ టవర్ అందట్లేదమ్మా. ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. మీరు లోపల కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మంచి శాలరీ. ఇంకో 2 రోజుల్లో జాయిన్ అవ్వమన్నారు. ఏడు సుమతక్క, లావ్ అయిపోయావు. సన్నగా ఉంటే పెళ్లి చేసుకుంటావా? హలో సార్, మిమ్మల్ని చంపడానికి వచ్చిన లేడీని చూశాను సార్. చూసావా? ఎక్కడ? మేడ్చల్ గోడౌన్ దగ్గర. ఓకే, నేను చూసుకుంటాను. చెప్పండి నీలన్. కన్యాకుమారి మన మేడ్చల్ గూడెంలో ఉందని చెప్పింది. దాన్ని లేపే లేపే లేపే. మేడ్చల్ గూడెం పని. బ్రో ఆ రోజు మా ఏరియా పిల్లని రెచ్చిపి పెద్ద సీన్ కొట్టావోదరా. ఇప్పుడు రారా. రే పోర్రా పోర్రా, ఉదయం నుంచి ఎంత మంది తరుగుతున్నారో తెలుసా? ఎవ్వరికి దొన్నపోతల అడ్డగా వచ్చిన తప్పండి తప్పండి. నీకోసం ఎంతో సేపటి నుంచి వెతుకుతున్నాను రా. ఈడే రాడు బాబు.
నల్లా చూస్తావిటి ఎరగదియ్యి. రేయ్, నాకు అసలు సెంటిమెంటే లేదు. నీతోనే అంటున్నాడు. నా కళ్ళలోంచి నీళ్లే రావు. నాతో మాట్లాడుతూ మా నాన్న చంపకుండా వదిలేకండి రా. పక్కగా చంపండి. సారీ నాన్న, సారీ. అమ్మా బ్రో ఇవి నీకు డబ్బులు ఇవ్వకుండా పోయేలా లేదా? అటువైపు వెళ్తే ఆడు తరుగుతున్నారు, ఇటువైపు వెళ్తే వీళ్ళు తరుగుతున్నారు. సైలెంట్ గా దగ్గర ఉన్న డబ్బులు కొట్టేసి ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతారా? అప్పుడు మనల్ని ఎవరు పట్టుకుంటారు? ఎక్కడికి వెళ్ళారు? అమ్మా అయ్యో ఏంటి అంకుల్? ఏనులమ్మా, నా కోసం ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ చూసావా? లేదంకుల్. సరే. ఆవిడెవరు? ఆవిడే పటాస్ వాళ్ళ అమ్మగారమ్మా.